యూపీఏగా ఉన్నప్పుడు కాంగ్రెస్ డామినేషనే ఉండేది. స్టాలిన్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు పార్టీలో, అదే కూటమిలో, అప్పుడు బాగానే ఉండేది. ఐఎన్డీఏ అయ్యాక రాహుల్ గాంధీని ప్రధాన అభ్యర్థిగా ప్రకటించడానికి కూడా ఒప్పుకోలేదు 2024లో. భాగస్వాములైనట్టు కమ్యూనిస్టులు కానీ, మమతా బెనర్జీ కానీ, అఖిలేష్ కానీ వీళ్ళందరూ కూడా అధికారికంగా కూటమిగా అలా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు అంటే వాళ్ళందరూ ఎవరికాళ్ళు మామానే రాష్ట్రాల్లో డామినేషను కాబట్టి తర్వాత చూసుకుందాం అనేటటువంటి రూట్లో తీసుకెళ్లారు. ఇప్పుడు ఇక కాంగ్రెస్ ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో కాంగ్రెస్ డామినేషనే నడుస్తుంది. ఎందుకయ్యా అంటే కమ్యూనిస్టుల పని అయిపోయింది. వాళ్ళకి కాంగ్రెస్ చెప్పినట్టు వినాల్సిందే తప్పించి కాంగ్రెస్ మీద పెత్తనం చేయగలిగినటువంటి పరిస్థితి ఉండేది కాదు, ఉండదు. ఇదివరకైతే ఉండేది. కాంగ్రెస్ని గైడ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు. తృణమూల్ కాంగ్రెస్ చాలా అహంకారపూరితంగా కాంగ్రెస్ని అసలు లైట్ తీసుకునేది, నేను చెప్పినట్టు కాంగ్రెస్ నడవాలనుకునేది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పని అయిపోయింది కాబట్టి కాంగ్రెస్ని కాదని వెళ్ళగలిగిన స్టేజ్లో అది లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ భారీగా దెబ్బతినొద్ది ఢిల్లీలో, రేపు పంజాబ్ కూడా వచ్చే ఏడాది ఎన్నికలు కాబట్టి ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఐఎన్డీఏలో కాంగ్రెస్ని డామినేట్ చేసే పరిస్థితిలో లేదు. అఖిలేష్ యాదవ్ పరిస్థితి అట్లాగే ఉంది. ఏది ఓడిపోవడం వరుసగా 2 సార్లు, నెక్స్ట్ ట్రిప్ ఎలక్షన్లో మళ్ళీ గెలవాలంటే కలిసి వెళ్ళాలి ఐఎన్డీఏగా అని ఇప్పటి నుంచినే లెక్కలు అడుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే తేజస్వి యాదవ్ పని అయిపోయింది మొన్నటి ఓటమితో. కాబట్టి ఇప్పుడు ఐఎన్డీఏ కూటమిలో స్ట్రాంగెస్ట్ పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ అయింది. కాబట్టి దాని డామినేషన్ ఆ కూటమిలో అంటే అపోజిషన్ కూటమి, బీజేపీకి అపోజిషన్ కూటమిలో స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్.